రంజిత్ మరియు ఆ చిన్నారి దెయ్యం వాదే. రంజిత్ 10 ఏళ్ల బాలుడు. అతని కుటుంబం కొత్త ఇంటికి మారింది. అది గ్రామం బయట ఉన్న పాత బంగ్లా. ఊర్లో వాళ్ళు చెబుతూ ఉండేవారు, ఆ ఇంటిలో ఓ చిన్నారి దెయ్యం తిరుగుతుంది అని. రంజిత్ ఇవన్నీ అసలు నమ్మలేదు. కానీ రాత్రి వేళల్లో ఇంట్లో మర్మమైన శబ్దాలు వినిపించేవి. ఒకరోజు రాత్రి రంజిత్ తన గదిలో ఒంటరిగా టీవీ చూస్తున్నాడు. కిటికీ దగ్గర ఏమో చల్లని గాలి వీచింది. రంజిత్ అని ఓ చిన్న పిల్లవాణి వినిపించింది. ఆశ్చర్యంగా అటు చూశాడు. గదిలో ఇంకెవరూ లేరు. ఎవర్రా అని అరిచాడు. కాని సమాధానం రాలేదు. మరో రోజు రాత్రి రంజిత్ మంచంపై పడుకుని ఉన్నప్పుడు ఒక చిన్న చేతి గడియారం తదేకంగా మోగింది. టిక్ టిక్. ఆ శబ్దంతో మెలకువ వచ్చింది. అతని గదిలో ఓ పిల్లవాడు నిలబడి ఉన్నాడు. చరిచందంగా, తెల్లటి శరీరం, పెద్ద కళ్లతో. అతను నవ్వుతున్నాడు. నువ్వెవరు అని భయంతో అడిగాడు. ఆ పిల్లాడి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. నేను ఈ ఇంట్లో ఉండేవాడిని, కాని ఇప్పుడు నువ్వు కూడా నాతోనే ఉండాలి. రంజిత్ గుండెల్లో ధడధడ మోగింది. ఆ పిల్లాడి చేతిలో ఒక పాత బొమ్మ ఉంది. అతను దగ్గరగా వచ్చాడు. నువ్వు నా స్నేహితుడివవుతావా? రంజిత్ నోరు తెరవలేదు. వెంటనే బెడ్పై నుంచి లేచి తన తల్లిదండ్రుల గదికి పరుగెత్తాడు. ఆ రోజు తర్వాత రంజిత్ ఆ ఇంట్లో మరే రోజు ఒంటరిగా పడుకోలేదు. Subscribe to my channel.